వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ద్వారా కార్మికుల కోసం ఒక పథకం లేకపోయినా ప్రచారం పేరుతో 20 కోట్ల ఖర్చు చేసేందుకు కార్మిక శాఖ సిద్ధమైంది. సంక్షేమ మండలికి చెందిన ఒక కీలక నేత, శాఖకు చెందిన మరో ముఖ్య నేత కలిసి బోర్డు నుంచి 20 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ఇంతవరకు కూటమి ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రస్తుతం ఎలాంటి పథకాలు కూడా అమలు కావడం లేదు. అయినా సరే ప్రచారానికి భారీగా నిధులు కేటాయించడంలో కీలక నేతలు చక్రం తిప్పారు. కమిషన్ల కోసమే ఈ ప్రచారానికి తెరతీసినట్లు ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఆటోల వెనక భాగం, బస్సు షెల్టర్లు, పెయింటింగ్స్, బస్టాండ్లు, ఆసుపత్రుల స్క్రీన్ల పైన స్క్రోలింగ్లకు ఈ నిధులైతే ఉపయోగించనున్నారు. కార్మిక శాఖ ఇటీవలే నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం మినహా కొత్తగా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. ఇక్కడ గత ప్రభుత్వం బీఓసీ కార్మికులకు సంక్షేమ మండలి పథకాలను నిలిపివేసింది. నవరత్నాల పరిధిలోకి అందరూ వస్తున్నందున ప్రత్యేక పథకాలంటూ వద్దంటూ నిలిపేయడం జరిగింది. సాధారణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే బీఓసీ కార్మికులకు వర్తిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మండలి కార్యకలాపాల ప్రచార పేరుతో 20 కోట్లు కేటాయించడానికి సిద్ధం కావడంపై అనేక రకాలైన విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ బోర్డులో నమోదైన కార్మికులు 20 లక్షల వరకు ఉన్నారు. నమోదు కాని వారు మరో 14 లక్షల వరకు ఉంటారని అయితే అంచనా. ఈ నిధులను వారి కోసమే వెచ్చించాలి. ఈ నిబంధన కారణంగా వీటిని వేరే వాటికి మళ్లించడానికి అవకాశం లేకపోవడంతో గత ప్రభుత్వంలో రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో 1200 కోట్ల డిపాజిట్ అయితే చేయించారు. అప్పట్లో ఏటా సుమారు 200 కోట్లను బీమా ప్రీమియం కోసం అయితే మళ్లించారు. కొత్త పథకాలు లేకపోయినా బోర్డు నిధులను ఖర్చు చేసేందుకు 2 ప్రజాప్రతినిధులు ప్రచారం పేరుతో తెరతీశారు. 2 నెలల్లో జీఎస్టీ కాకుండా 20 కోట్లు చెల్లించేందుకు కార్మిక శాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఆటోలకు వెనకాల బస్ షెల్టర్లు, వాల్ పెయింటింగ్స్ లాంటివి ప్రచారంలో ఎన్ని ఏర్పాట్లు చేశారు, ఎన్నిటికీ నిధులు చెల్లించారనే దానిపై స్పష్టత ఉండదనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని అయితే ఎంచుకున్నట్లయితే విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దేనికి ఖర్చు చేశారంటే ఒకసారి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 2 నెలల పాటు బస్ షెల్టర్లు, ఆటోల వెనక భాగం, డిజిటల్ వాల్ పెయింటింగ్స్, పిల్లర్ బోర్డులు, హోర్డింగ్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అన్నా క్యాంటీన్లో టీవీ స్క్రీన్ల పైన ప్రచారానికి 2 కోట్ల ఖర్చు, ఆసుపత్రుల్లో టీవీ స్క్రీన్ల ద్వారా ప్రచారానికి 3 కోట్లు, బస్టాండ్లలో ప్రచారానికి 4.75 కోట్ల ఖర్చు చేయనున్నట్లయితే అంచనాలు రూపొందించారు. హోర్డింగ్కి 6 కోట్లు, బస్ షెల్టర్లకు, ఆటోల వెనక భాగంలో అంటించే ఫ్లెక్సీలు, డిజిటల్ వాల్ పెయింటింగ్స్, పిల్లర్ బోర్డులకు ఒక్కోదానికి 1 కోటి చొప్పున అయితే ఖర్చు చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ప్రాంతీయ శాటిలైట్ టీవీ ఏదైతే ఉంటాయో లోకల్ న్యూస్ ఛానల్స్ వాటికైతే వాటి ప్రకటనల కోసం అయితే 25 లక్షలు అయితే ఖర్చు చేయనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ వీళ్ళు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు 20 కోట్ల రూపాయలు అయితే వీళ్ళు ఏ విధంగా ఖర్చు చేస్తారు, వీళ్ళు ఎందుకు దీన్ని ఎంచుకున్నారని చూసుకుంటే ఒకసారి ఇది మొత్తం కూడా ఇక్కడ వీళ్ళు ఏదైతే హోర్డింగ్ల పేరు మీద ప్రచారం కోసం అంటే ఇక్కడ పథకాలే లేవు, రాష్ట్రమే వెనకబడి ఉంది. అలాంటి పరిస్థితుల్లో పథకాలు లేని వాటికి మేము ప్రచారం చేస్తామని చెప్పేసి 20 కోట్ల రూపాయలు అయితే వీళ్ళు మళ్లించడానికి అయితే వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రమే అప్పుల్లో ఉంది, రాష్ట్ర పరిస్థితి బాగలేదు, అన్ని ఫ్రీ పథకాలు అయితే అనౌన్స్ చేసి పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. వాటి డబ్బులు పే చేయడానికి అప్పులు తీసుకొస్తూ ఉన్నారు, అప్పుల మీద అప్పులు చేస్తూ ఉన్నారు, వాటికి వడ్డీలు కడుతూ ఉన్నారు. ఇటు అనేక రకాలైన ఫ్రీ పథకాలు అయితే ఆ రాష్ట్రంలో అమలవుతూ ఉన్నాయి. వాటికి పబ్లిసిటీ ఎందుకు అవసరమా? ఇక్కడ ఉన్న వాటిని అమలు చేయడానికి డబ్బులు లేవంటే లేని వాటికి కూడా వీళ్ళు ప్రచారం పేరుతో వీళ్ళు ఏదైతే ఇక్కడ 20 కోట్లు మళ్లించడానికి మళ్లిస్తున్నారో దీనికి సంబంధించి 20 కోట్లు కూడా ఇక్కడ అకౌంటబిలిటీ అనేది అయితే అంతగా చెక్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద ఎంక్వైరీ చేసినా సరే దొరకరు. ఎందుకంటే ఇదంతా కూడా ప్రచారంలో భాగం కాబట్టి జస్ట్ ఇట్లా ఆటోల మీద హోల్డింగ్ల కోసం ఒక 4 కోట్లు ఇచ్చినాము, ఇట్లా స్క్రీన్ల కోసం అంటే ఏదైతే హాస్పిటల్స్ ఉంటాయో హాస్పిటల్ ప్రచారం కోసం అని చెప్పేసి ఒక 3 కోట్లు ఇచ్చినాము అని చెప్పేస్తారు. బట్ అక్కడ వాస్తవానికి అక్కడ ఇచ్చేది 10 లక్షలు 20 లక్షలు ఇస్తే అక్కడ కోట్లను కూడా రాసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తర్వాత రీచెక్ చేయడానికి ఏమీ లేదు కదా, అక్కడ ఎలాంటి నిధులను ఎలా కూడా మనం అట్లా కనిపెట్టడానికి లేదు వీళ్ళు ఏ విధంగా ఖర్చు చేశారు అనేది. ఇప్పుడు హోర్డింగ్లు అంటారు, హోర్డింగ్లు ఒక 10 హోర్డింగ్లు వేస్తారు, 10 ఇంటి దగ్గర ఫోటోలు తీసుకుంటారు. కానీ అవి 1000 హోర్డింగ్లలో మేము ఫ్లెక్సీల ద్వారా కట్టించినాము, ఫ్లెక్సీల ద్వారా వేయించినాము, ప్రచారం చేసినాము, వాటికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినామని అయితే వాళ్ళు చెప్తారు. తర్వాత దాన్ని ఎలా రికవర్ చేస్తారు మనీ? ఇట్లా ఈ విధంగా అయితే ఫ్రాడ్కి అయితే ఈజీగా అంటే ఈ ఫ్రాడ్ అనేది ఈజీగా చేసే విధంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వాలు వచ్చినా సరే, ప్రభుత్వం మారినా సరే ఏ విధంగా కూడా వీళ్ళు బయటపడే అవకాశం లేదు కాబట్టి, దాన్ని గుర్తించే అవకాశం లేదు కాబట్టి ఈ విధానాన్ని అయితే వీళ్ళైతే ఎంచుకోవడం జరిగింది. ఎవరు ఆ ప్రజాప్రతినిధులు? ప్రధానంగా ఆ ప్రజాప్రతినిధుల మీద ఖచ్చితంగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితమైన చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అసలే బాగలేదు, పరిస్థితి బాగలేదు. అక్కడ ప్రభుత్వానికి అప్పులు ఎక్కువైపోతున్నాయి, ఫ్రీ పథకాలు ఎక్కువైపోయినాయి, ఇంట్రెస్ట్లు ఎక్కువైపోయినాయి. ఎంత తీసుకొచ్చినా సరే రాష్ట్రానికి అయితే అక్కడైతే
నిధులైతే సరిపోని పరిస్థితుల్లో ఈ విధానానికి అయితే పాల్పడటం అయితే చాలా దురదృష్టం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి నిజంగా మీరు పబ్లిసిటీ చేయాలి అంటే ఏ పథకాల మీద చేయాలి అంటే ఉచిత వైద్యం, ఉచిత విద్య అనే ఆ కాన్సెప్ట్లు ఎంచుకొని మీరు పలానా స్కూల్లో, పలానా కాలేజీలో, పలానా ఏదైతే మనకి ఇక్కడ గిరిజనులకు సంబంధించిన స్కూల్స్ అవన్నీ ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా హోర్డింగ్లు వేయండి. మీరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకండి, ప్రైవేట్ కాలేజీలో వెళ్ళకండి. ఇట్లా గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ స్కూల్ ఇంత మంచిగా మనకి అన్నీ కూడా అకామిడేషన్ మొత్తం కూడా మంచిగా ఉంది, అక్కడికి వెళ్ళి మీరు చదువుకోండి అనే ఈ విధానంలో అయితే మీరు పబ్లిసిటీ చేయాలి. లేదు అంటే మెయిన్గా అక్కడ ఏదైతే అక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్టిక్ వైజ్గా హాస్పిటల్స్ ఉంటాయో, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయో, గవర్నమెంట్ హాస్పిటల్, వాటికి సంబంధించి ఫొటోస్, వీడియోస్ చేసి అక్కడ ఉన్న డాక్టర్లు అందరూ క్వాలిఫైడ్, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫొటోస్, వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన మాటలు తీసుకొచ్చి మీరు హోర్డింగ్లు వేసి, ఫ్లెక్సీలు చేసి మీరు ఈ విధంగా అయితే ప్రచారం చేస్తే ప్రజల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా, గవర్నమెంట్ స్కూల్ కాలేజీలన్నా కూడా ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. దాని ద్వారా అయితే ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. మీరు ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తాయి. అంతేగాని ఉపయోగం లేకుండా ఈ విధంగా అసలే ఆ పథకాలు అనేవే అంతంత మాత్రం పథకాలు, ఆ పథకాల్లో కూడా మళ్ళీ స్కాములు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ లేని పథకాలకి, ఉన్న పథకాలకి చేస్తున్నారంటే అది లేదు, లేని పథకాలకి మీరు ప్రచారం చేసుకుంటూ దానికోసం 20 కోట్ల రూపాయలు అయితే మీరు నిధులు అనేది కేటాయించుకొని వాటిని మళ్లించుకున్నారంటే ఎటు పోతుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎటు పోతుంది, ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి ఏం చేస్తుండు, దానికి సంబంధించిన అక్కడ వ్యవస్థ అంతా ఏం చేస్తుంది అనేది అర్థం కావట్లేదు ప్రజలకి. ఈ విధంగా ఏదైతే ఇక్కడ 20 కోట్ల రూపాయలు మళ్లించారో ఈ 20 కోట్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అయితే సీరియస్ అవ్వాలి, ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సీరియస్ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇన్ కేస్ కానీ ఇక్కడ ఎవరైతే ఈ స్కామ్కి పాల్పడాలని చూశారో, అంటే ఈ విధంగా నిధులు ఏ విధంగా అయితే మళ్లించాలని చూశారో, దీనికి సంబంధించి ఎంత పెద్ద ప్రజాప్రతినిధులు అయినా సరే, అంటే వాళ్ళు ఒక మినిస్టర్ లెవెల్లో ఉన్నోళ్ళు అయినా సరే, వాళ్ళు కానీ నిజంగా పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళు అయితే ఖచ్చితంగా అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మినిస్టర్ లాంటి లెవెల్, ఆ లెవెల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు మినిస్టర్ పదవిని కూడా తీసేయాలి. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు ఒక ఇది రిలీజ్ చేసింది, ఏంది మనకి ర్యాంకింగ్ ఇచ్చారు మినిస్టర్లకి, ఏ మినిస్టర్ ఎన్ని ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు అనే దానిపైన. అదేవిధంగా మీరు అలా అంతా మీరు రివ్యూ చేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన కూడా ఫోకస్ చేసి ఇక్కడ ఎవరైతే ఈ విధానానికి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ లీగల్గా కూడా ఎవరు ఏం చేయడానికి లేదు. ఎందుకంటే వాస్తవానికి ఒక పథకం ఉన్నా సరే అక్కడ ఆ పథకానికి సంబంధించి అయితే ఆ పబ్లిసిటీ చేయాలి. మన ఎవరికి తెలియదు, కానీ వాస్తవానికి మనం పేపర్ చూస్తే కూడా ప్రతి పేపర్లో కూడా ఒక మూలకి చిన్న అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. ఏంటంటే వాళ్ళు ప్రచారానికి అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు కేటాయిస్తారో అవి జరుగుతూ ఉంటాయి, ప్రతి పథకానికి ఉంటుంది. మనం ఉచిత బస్సు తీసుకున్నా సరే దానికి కూడా పబ్లిక్లోకి వెళ్ళడానికి ఆ పథకం గురించి గవర్నమెంట్ ఖచ్చితంగా అయితే పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. కానీ అవి మన దాకా రావయ్యి, అంతే ఏదో ఫేమస్ అయిపోయిన తర్వాత న్యూస్ ఛానల్ ద్వారా వచ్చినాయి కొన్ని మనకు తెలిస్తే, కానీ చాలా ఉన్నాయి దీనికి సంబంధించి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కూడా చాలా పథకాలు అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఈ విధంగా అయితే మళ్ళీ ఏదైతే డబ్బులు అనవసరంగా ఖర్చు చేస్తూ ఉన్నారో రాష్ట్రానికి ఎక్కువ భారం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యల వల్ల వీటన్నిటి మీద ఫోకస్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే కోరుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ.